వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అయోమయలో జగన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నిండా 3-4 నెలల సమయం కూడా లేదు. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి, అది వేరే విషయం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమాయత్తమవుతున్న తీరు చూస్తే ఆయనలో విజయం పట్ల ఏమాత్రం విశ్వాసం లేదని అవగతమవుతోంది. ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన జగన్ అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే పార్టీ అధినేతగా కానీ ప్రభుత్వ అధినేతగా కానీ ఏ విషయంలోనూ జగన్ ఇప్పటి వరకు బాధ్యత తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసిన అధికారులకు కోర్టుల్లో అక్షింతలు, మందలింపులు, శిక్షలే ఇందుకు నిదర్శనం. ఇక ముందు జగన్ తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తారన్న నమ్మకం కూడా ఎవరిలోనూ, ఆఖరికి పార్టీ శ్రేణుల్లో కూడా లేదు. అందుకు తగ్గట్టుగానే పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎమ్మెల్యేలపై నెట్టేందుకు జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు నిర్ణయమే నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఆ ఓటమికి తాను కాదు, ఎమ్మెల్యేల పనితీరే కారణమని ప్రజలను నమ్మించడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇంతకాలం తనకు అత్యంత విధేయులుగా ఉన్న వారిని కూడా బలిపశువులు చేసి రానున్న ఓటమి నెపం వారి మీదకు నెట్టేయడానికి ఇసుమంతైనా వెనుకట్టడం లేదు. గతం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం పార్టీని, క్యాడర్ను జనంలో తన పట్ల సదభిప్రాయమే ఉంది. కానీ ఎమ్మెల్యేల పనితీరు వల్లనే పార్టీ నష్టపోతుందని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి వారిని పనిచేయనీయకుండా చేసింది కూడా జగన్ విధానాలే. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎటువంటి పని లేకుండా చేసి మొత్తం తాను నమ్ముకున్న వాలంటీర్లకే పెత్తనం ఇవ్వడంతో ఎమ్మెల్యేలు ప్రభుత్వం పేరు చెప్పుకుని అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా దోచుకోవడానికే పరిమితమయ్యారన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వారి ప్రమేయం ఏమాత్రం లేకపోవడంతో వారు జనాలకు దూరమయ్యారు. ఇక ఎమ్మెల్యేలతో పనేముంది, బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తున్నాను కనుక తన ముఖం చూసే జనం ఓటేస్తారన్న భ్రమలో ఉన్న జగన్ పొరుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తత్వం బోధపడి నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రారంభించిన ఈ చర్యలను కూడా ఆయన తనను బ్లేమ్ నుంచి తప్పించుకుంటే చాలు, పార్టీ ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగానే చేపట్టారు. ఇక తెలంగాణలో ప్రజా వ్యతిరేకత సిట్టింగుల మీద ఉందన్న సంగతి తెలిసి కేసీఆర్ వారిని మార్చకుండా అతి విశ్వాసంతో ముందుకు వెళ్ళి భంగపడితే ఇక్కడ జగన్ ఎలాగూ భంగపాటు తప్పదన్న నిర్ణయానికి వచ్చేసి తాను ఇంతకాలం ఉత్సవ విగ్రహాల స్థాయికి పరిమితం చేసిన ఎమ్మెల్యేలపై నెపం నెట్టేసి చేతులు దులిపేసుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే తాము కూరల్లో కరివేపాకులమని అర్థమైపోయిన తర్వాత ఎమ్మెల్యేలు ఇక జగన్కు విధేయత చూపే అవకాశం ఉండదని ఆయన గ్రహించలేకపోయారు. అందుకే ఇప్పుడు వైసీపీలో అసమ్మతి నివురు తొలగిపోయి అగ్ని బయటపడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఇది ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఆగే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తిరుగుబాటు రూపంలో బయటకు వస్తుందని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం పరిణామాలతో తమకు సంబంధం లేదని, రాష్ట్రంలోని 175 సీట్లను గెలుచుకునే లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా తీసుకుంటున్న చర్యల్లో భాగమే ఇది అని ఆ పార్టీ పెద్దలు ఎంతగా సమర్థించుకోవడానికి చూసినా జగన్ నిర్ణయాలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న తీరు పార్టీలో ముసలం అనివార్యమన్న విషయాన్ని చాటుతున్నాయని చెబుతున్నారు. ఇక పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాదాపు 90 స్థానాల్లో సిట్టింగులను మార్చాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా పార్టీ పునాదులను కదిపేస్తుందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. గతంలో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినప్పుడు పార్టీలో భగ్గుమన్న అసంతృప్తిని గుర్తిస్తున్నారు. అప్పుడు అసంతృప్తి చల్లారడానికి జగన్ సర్కార్ మరో 2 ఏళ్లు అధికారంలో ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చి ఇబ్బందులు పడటం ఎందుకని అసంతృప్తి ఎమ్మెల్యేలు భావించడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు.
కారణమని పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పుడు ఇక అధికారంలోకి వచ్చే ఆశ లేదు కనుక జగన్ను ధిక్కరిస్తే తమపై జనాగ్రహం ఒకంతైనా తగ్గుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమితో బీజేపీ కలిసినా కలవకపోయినా పెద్దగా ఫరక్ పడదని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ఫలితం తర్వాత సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన పెద్దగా స్థానాల సంఖ్యపై పట్టుబట్టే పరిస్థితి లేదని, ఆ విషయాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో జనసేనాని చెప్పేశారని అంటున్నారు. తెలుగుదేశం జనసేన పొత్తు కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగాలని, అప్పుడే జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి వీలవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా తాను సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశంకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పారు. చెప్పడమే కాకుండా పార్టీని కేడర్ను అందుకు సన్నద్ధం చేస్తున్నారు. దాంతో అధికారికంగా బీజేపీ పొత్తులో ఉన్నా లేకున్నా 3 పార్టీలు కూటమిగానే జగన్ను ఎదుర్కొంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఒకవేళ పోటీలో ఉన్నా అది నామమాత్రమేనని, రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న 1% ఓట్లతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం నామమాత్రమేనని అంటున్నారు. ఇక మరోవైపు తెలంగాణ ఫలితంతో ఏపీలో కాంగ్రెస్ ఏదో మేరకు పుంజుకున్నా ఆ మేరకు నష్టం వైసీపీకేనని విశ్లేషిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా తెలుగుదేశం నెత్తిన పాలు పోస్తాయని అంటున్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తే జగన్ పార్టీ ఖాళీ అయిపోతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఏ విధంగా చూసినా వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటమి తథ్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు.